హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఉగాది వస్తుంది కాబట్టి మనమైతే బొబ్బట్లు చేసుకుంటున్నాం. ఏంటి బొబ్బట్లు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్లో చెప్తారు. పోలేలు అంటారు, బొబ్బట్లు అంటారు, అండ్ భక్షాలు అంటారు తెలంగాణలో. భక్షాలు అంటారు అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మీనింగ్ అట్లా డిఫరెంట్ నేమ్స్. ఎస్, బట్ బొబ్బట్లు తో చాలా టేస్టీ लगता है. చాలా చాలా టేస్టీగా ఉంటది అండ్ ఈజీగా కూడా ఎలా అయిపోవాలో నేను చెప్తా. ఫాస్ట్ గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి చాలా. నేను మొత్తం మెజర్మెంట్స్ తోటి చెప్తున్నా. ఈ చిన్న టీ గ్లాస్ గోధుమ పిండి, సేమ్ అదే గ్లాస్ తోటి మైదా. ఓకే, గోధుమ పిండి, మైదా పిండి, కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు కొంచెం, పించ్ ఆఫ్ సాల్ట్, పసుపు. ఓకే, इसमें పసుపు भी जाता क्या? మీన్స్ యాక్చువల్ గా కలర్ కోసం మనము నాచురల్ గా చేసుకోవచ్చు కదా అన్నట్టుగా. కరెక్ట్. మనం ఏం చేయాలంటే కొంచెం లూజ్ గా కలుపుకోవాలి. నార్మల్ గా మనము పూరికి అలా కలుపుకుంటాం కదా, ఆ టెక్స్చర్ లో కాకుండా ఇంకా కొంచెం లూజ్ గా కలుపుకోవాలి. ఓకే, మీన్స్ నాట్ టూ మచ్ హార్డ్. ఎస్, टाइट नहीं, लूज रहना. కొంచెం ఎక్కువ వాటర్ डाल दे तो लूज हो जाता. అంతే. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం మనం ఏం చేసుకోవాలంటే ఆయిల్ వేసుకుందాం దీనికి. దీన్ని ఏం చేద్దామంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. ఓకే ఓకే, హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, రెస్టింగ్ కోసం. ఇప్పుడు ఇవి శనగదాలు, శనగపప్పు. అయితే నేను యాక్చువల్గా అయితే సోక్ చెయ్యరు, ఎందుకంటే సోక్ చేస్తే గ్యాస్ ఉండదు అనమాట. ఇందులో సోక్ చేయడం వల్ల మనకి ఇది ఒక టిప్ అనమాట. సోక్ చేయడం వల్ల గ్యాస్, బాడీలో గ్యాస్ ఉండదు అండ్ మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఆబ్వియస్లీ. సో ఇప్పుడు నార్మల్ గా పెడితేనేమో 3-4 విజిల్స్ రావాలి. ఒకటి విజిల్స్ ఇప్పుడు ఒక విజిల్ వస్తే సరిపోతుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నా. సో ఇది ఒక టిప్ అనమాట. ఓకే, అవి మళ్ళీ యాక్చువల్ గా నేను ఇదే గ్లాస్ తోటి తీసుకున్నా. ఏ గ్లాస్ తోటి అయితే అవి మెజర్ చేశాను, సేమ్ అదే గ్లాస్ తోటి శనగదాలు తీసుకున్నా. సరే, వేసేసి. సాల్ట్ डालते क्या इसमें? ఆహా లేదు, స్వీట్ కదా ఆల్రెడీ మనం అందులో వేసేసుకున్నాం కదా, సో అవసరం లేదు. तो अभी कुछ भी नहीं डालते, తర్వాత మిక్స్ తర్వాత చేద్దాం. ఇప్పుడు ఇది కుక్కర్ లో వేసుకొని ఇంకా ప్రాసెస్ ఉంది, అది చూపిస్తాను. ఓకే ఓకే. ఇది కుక్ అయ్యేసరికి నేను వేరే ప్రాసెస్ ఇంకా ఉంది ప్రాసెస్, అది చూపిస్తాను. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేద్దామంటే వాటర్ పోసుకుందాం. 1 విజిల్ కోసం అంతే, 1 విజిల్. ఆ విజిల్ ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా, ఒక విజిల్ వస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇది విజిల్ వచ్చేసరికి నేను వేరే ప్రాసెస్ చూపిస్తాను. ఇలాచీ ఒక 10 దాకా ఇలాచీ తీసుకున్నా అండ్ ఒక 1 స్పూన్ సోంపు. ఓకే, దీన్ని గ్రైండ్ చేసుకుందాం మనం. ఓకే, ఒక 1 విజిల్ వచ్చిన తర్వాత కుక్ అయిపోయింది కదా. సో 1 విజిల్ వచ్చిన తర్వాత అదేంటంటే కొంచెం విజిల్ మొత్తం పోయేదాకా అలానే ఉంచుకోవాలి. ఓకే ఓకే, అప్పుడు చూడు ఇగో ఈ టెక్స్చర్, మీన్స్ జస్ట్ బాయిల్ కర్నా, చూడు ఇలా మొత్తం ప్రాపర్ గా కుక్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుందాం, డ్రైన్ చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ ఉండొద్దు ఇందులో, ఉండొద్దు. ఓకే, పానీ నైరేనా, బిల్కుల్ బి నైరేనా. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనము ఇందులో జాగరీ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సరే, ఇగో సేమ్ గ్లాస్ అగైన్. ఓకే, దీన్ని 1.5 గ్లాస్ నేను జాగరీ తీసుకుంటున్నా. ఓకేనా? ఓకే, 1.5 మీన్స్ అకార్డింగ్ టు స్వీట్ కమ్. అంతే, ఎక్కువ కావాలనుకున్న, ఎక్కువ తినేవాళ్ళు స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటే మాత్రం తక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం 1.5 గ్లాస్ వేసుకుంటున్నా, మేము నార్మల్ గా తింటాం కాబట్టి. ఓకే, సో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్, ఇలాచీ అండ్ సోంపు పౌడర్, वो जो ग्राइंड किया उसको भी डाल, అది వేసేస్తున్నా.
तो चना दाल भी कूल हो गया हमारा. ఇది కూడా వేసేస్తున్నా. అయితే రీతే ఇంకోటి ఏం తెలుసా, ఇక్కడ చాలా మంది కొంచెం డిఫరెంట్ గా ఎలా చేస్తారంటే ఓన్లీ చనాదాల్ గ్రైండ్ చేసుకొని తర్వాత జాగరీని మెల్ట్ చేసుకొని మిక్స్ చేసుకుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఇలా చేస్తున్నాను అన్నమాట. రీతా కొంచెం నేను నెయ్యి వేసుకొని ఇదంతా ఇగో మిక్సీలో మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఓకే. సో ఇలా గట్టిగా ఉంది, గట్టిగా ఉండాలి. ఇప్పుడు చూడు. ఓకే, అండర్స్టాండ్, అర్థమైంది. మనకి మంచిగా ఇట్ షుడ్ హోల్డ్ లైక్ అ బాల్. yes. ఇప్పుడు దీన్ని అన్నిటిని మనం ఇలా బాల్స్ చేసేసుకుందాం మన సైజ్ బట్టి. ఓకే, మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ లో, చిన్నది కావాలనుకుంటే చిన్న బాల్స్ చేసుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్ద బాల్స్ చేసుకోవచ్చు. ठीक है. తర్వాత ఏం చేయాలి చెప్పు. ఫస్ట్ సో బాల్స్ రెడీ. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాం. చలో తీసుకోవాలి. ఓకే, ఇట్లా ఒక పీట తీసుకుందాం. कोटी कवर और थोड़ा बड़ा करना था क्या मुझे कवर? కావాలి. तुम बोले ही नहीं कितना डायमीटर का करना. పర్లేదులే, మనం చిన్నవి చేసుకుందాంలే అనేసి. చూడు, హాఫ్ ఎన్ అవర్ के बाद देखो कितना सॉफ्ट हो गया एंड ఇలా ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మనం వీటిని కూడా బాల్స్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకుందాం. సరే చూడు రీతా, ఇప్పుడు మనం ఇలా బాల్ చేసుకొని కొంచెం గ్రీస్ చేసుకుందాం. నేను నెయ్యి వేసుకుంటున్నా, కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేసుకొని మనం చేసుకున్న బాల్ ఉంది కదా ఇందులో పెట్టుకొని ఓకే ప్యాక్ करना है. మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఓకే. దీన్ని ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేసుకొని పల్చగా. no nothing needed, बस हैंड से ही काम है. yes. ఇంకోటి మనము ప్రెస్సింగ్ ఉంటుంది కదా, ఆ ప్రెస్సింగ్ దాంతో కూడా ఇట్లా కవర్స్ రౌండ్ గా కట్ చేసుకొని బటర్ పేపర్స్ అయినా సరే దానికి కొంచెం గ్రీజ్ అప్లై చేసుకొని దాంతో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు కాల్చుకుంటాం. ట్రాన్స్ఫర్ కరెంగే. దీన్ని మనం ఇలా తీసి ఇట్లా వేసేసుకుంటాం. వెరీ నైస్. సో ఇది కొంచెం ఏం చేద్దామంటే ఇప్పుడు దీని మీద గీ వేసుకుందాం. అసలు మొత్తం గీ తోటే ఉంటది రీతా, చాలా టేస్టీ. దట్ ఈస్ ట్రెడిషనల్ వే గీ యూస్ करके करना. yes. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ, చాలా మంచి స్మెల్ भी आता. సో ఇట్ సైడ్ కూడా మనం గీ వేసుకోవాలి. ఇంకా రీతా, మనం ఇది తినేటప్పుడు గీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీ. సో जो भी फ्रेंड्स देख रहे हैं आपका प्लेस में इन योर प्लेस చూడు పల్చగా కూడా వచ్చింది కదా. ఏంటి పల్చా? తిన్ वेरी थिन आया. तो आपके एरिया में व्हाट इज द नेम ऑफ दिस डिश? మీ ఏరియాలో మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. बिकॉज ये सबका घर में बनता है इन फेस्टिवल्स. सो आपका वहाँ पे क्या नाम से बनता है? प्लीज मैसेज कमेंट. प्लेट लेके आओ. प्लेट लेके आते. తిన్నాడు టైం వచ్చింది. తినే టైం వచ్చిందా? అయ్యో, చాలా ఈజీ ప్రాసెస్ है. स्टेप बाय स्टेप करे तो తొందరకి हो जाता. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సరే, ఇప్పుడు దీని మీద ఏం చేయాలి తెలుసా? ఎలా తినాలి తెలుసా? ఇగో చాలా గీ ఇలా నెయ్యి వేసుకొని డ్రాప్ గిర్నా. ఎస్, ఇలా తినాలి యాక్చువల్గా. చలో టేస్ట్ చేద్దాం. మరి చలో టేస్ట్ చేద్దాం. तुम भी करो. मैं भी करते. ओके. స్వీట్ చపాతీ బొబ్బట్లు చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కొంచెం నేను చేసే ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే చనాదాలు జాగరీ మెల్ట్ చేసి చేస్తారు. डिफरेंट प्रोसेसेस है, बट मैं भी यही वाला देखी हूँ. सेपरेट గా वो करते. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఉగాది శుభాకాంక్షలు. तुम आगे बोल दो పరాభావ నామ. నై ముందుగా మీ అందరికి ఏంటంటే ముందుగా చెప్పేస్తున్నాం. సో
పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ మెజర్స్ తోటి మేము చెప్పాం కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.